నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 29/6/2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:25, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి చవితి ఉదయం 9:14, నక్షత్రం ఆశ్లేష ఉదయం 6:34, యోగాలు వజ్ర సాయంత్రం 5:59, కరణము విష్టి ఉదయం 9:14, భవ రాత్రి 9:13, రాహుకాలం సాయంత్రం 4:57 నుంచి 6:36, గుళిక్కాలం మధ్యాహ్నం 3:18 నుంచి 4:57, యమగండం మధ్యాహ్నం 12:01 నుంచి 1:40 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:27, దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:43, అలాగే అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 4:52 నుంచి 6:31 వరకు, వర్జ్యం సాయంత్రం 6:57 నుంచి 8:36 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం అనేది చాలా చురుకుగా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ ఆ ప్రయత్నాలు చేసినా కూడా కొన్నిసార్లు ఆ చేసే ప్రయత్నాల్లో అనుకోని అవరోధాలకి, లేకపోతే ఘర్షణాత్మకమైన వాతావరణానికి, కొంత జ్ఞాపక శక్తి లోపానికి, ఒకటి అనుకుంటే ఒకటి జరిగే అవకాశాలు ఉండే రీత్యా వీలైనంతవరకు తీసుకునే నిర్ణయాల్లో స్పీడ్ అనేది లేకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి మంచిది. విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి మీద దృష్టి కేటాయించాలి. దాని ప్రకారం ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రియమైన వారితో కూడా విభేదాలు రాకుండా, అంటే మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు కొంత ఘర్షణగా ఉంటాయి. అలాగే కుటుంబ వాతావరణంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి, శ్రద్ధ కేటాయిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. అనవసర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కూడా కుటుంబ విషయాల్లో, అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక వాహనాలు నడిపేవారు కానీ, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో కానీ ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనకి తీసుకునే విషయాల్లో ఎలా ఉంటుందంటే, మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఇతరులకు ఎవరికైనా రుణం ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, లేకపోతే ఇతరుల దగ్గర నుంచి ఆల్రెడీ మీరు ఇచ్చిన రుణం తీసుకునే విషయంలో కానీ ఘర్షణ లేకుండా తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రయాణాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆలోచనలు చేసేటప్పుడు కానీ, కమ్యూనికేషన్లో కానీ వ్యక్తులతో విభేదాలు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా కర్కాటక రాశిలో ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి మాటల వల్ల ఇతరులతో ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. కనుక మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు చెప్పేది ఒకటైతే ఇతరులకు వేరే రకంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే ఆధిపత్యంగా మీరు తీసుకున్నట్టుగా నిర్ణయాలు కనబడడం వల్ల కూడా ఇతరులతో కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉంది. కనుక మాటల వల్ల ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా వీలైనంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే స్థాయిలో కనబడుతున్న రీత్యా ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్టయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి మీకు ఆలోచనలు
చాలా వరకు మీకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, పరాక్రమంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీ నిర్ణయాలు కొన్నిసార్లు అది చాలా ఇతరులకి మీ నాయకత్వ లక్షణాలు కొంత ఈగోయిస్టిక్గా కనబడే, అంటే అహంభావంగా కనబడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వైరాగ్యాన్ని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే అధికమైన ఖర్చులు ఉండే అవకాశం ఉన్న రీత్యా వాటిని నియంత్రించుకోవాలి. ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ లేకపోతే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ తగిన విధంగా అంటే వారితో ముఖ్యమైన విషయాల్లో ఘర్షణ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, ఏదన్నా స్థిరాస్తుల కొనుగోలు నిమిత్తం కానీ లేకపోతే ఏదైనా విషయంలో పెట్టుబడులు పెట్టేప్పుడు కానీ నూతన వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే రావాల్సిన పెట్టుబడుల విషయంలో కానీ చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ అందే లాభాన్ని కూడా మీరు సద్వినియోగపరుచుకునే విషయంలో కొంత వైరుధ్యాలు ఉండే అవకాశం ఉంది. అంటే లాభాన్ని తీసుకునే విషయంలో కూడా వైరాగ్య భావనలు ఉండడం బట్టి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకునే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయాలలో మీరు స్పాంటేనియస్గా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఇతరుల యొక్క జోక్యంతో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇతరుల యొక్క ప్రభావం వల్ల వృత్తిపరమైన విషయంలో అనుకోని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారి యొక్క సహకారం ఆశించేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా వృత్తిపరమైన విషయాల్లో చికాకులు అధికంగా కలిగే అవకాశాలు ఉన్న కారణం రీత్యా జాగ్రత్తలు అవసరం. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క ఆలోచనల రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీకు చికాకును కలిగించే అవకాశం ఉన్న రీత్యా మీకు వచ్చిన ఆలోచనలని వెంటనే అమలుపరిచే ముందు 1-4 సార్లు ఆలోచించవలసి వస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించవలసిన అవసరం కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన నిర్ణయాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ స్థాయిలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఒకటి కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ స్థిరాస్తి సంబంధమైన విషయాల్లో కానీ భూమి వ్యవహారాలు మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి. రావాల్సిన లాభాల విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికంగా అది ఆగడం కానీ లేకపోతే ఆ వచ్చే విషయంలో అనవసరంగా ఎక్కువ ఆశ వల్ల కొంత అధికంగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనల వల్ల కానీ కొంత చికాకు ఎదురవ్వచ్చు. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీకు వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, లేకపోతే మీ యొక్క
ఆత్మీయులతోనూ మిత్రులతోనూ మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో కానీ అపార్థాలకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే భాగస్వామి వ్యవహారాలతో కానీ జీవిత భాగస్వామితో కానీ మీ యొక్క మాటల వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మాటల్లో ఉండే కోపాన్ని కానీ ఎమోషన్స్ని కానీ వీళ్ళంతవరకు నియంత్రించుకొని ఆలోచించి మాట్లాడడం అనేది మంచిది. అలాగే స్నేహ సంబంధాల విషయంలో తగిన విధంగా మీరు వాటిని నిలుపుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. తర్వాత ఆలోచనలు చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మాటల్లో పౌరుషం పెరుగుతుంది. మాటల వల్ల కూడా ఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా కొంత చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఉత్సాహంగా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు సాధించే విషయంలో శత్రువుల మీద విజయం సాధించడం, అలాగే పోటీల్లో నెగ్గడం, శత్రురోగ రుణాలు మొదలైన వాటన్నిటి విషయంలో కూడా ముందుకు వెళ్ళడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కూడా తగిన విధంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు కూడా ముఖ్యంగా ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. దాంతోపాటుగా అవకాశం, ఆసక్తి రెండు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే అరుణం మొదలైన వినడం కానీ, ఆదిత్య హృదయం చేసుకోవడం కానీ, ఆదిత్య హృదయాన్ని వినడం కానీ మంచి ఫలితాలు. అలాగే ప్రత్యక్షంగా కనబడే భగవంతుడి కనుక ఆయనకి మనం ప్రతిరోజు లాగే అంటే సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ప్రత్యక్ష భగవానుడు కనుక ఆయనకి సంబంధించి మనం ప్రత్యక్షంగా మనం నమస్కారం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అలాగే గోధుమ పాయసాన్ని కూడా ఏదైనా అవకాశం ఉన్నట్లయితే పెట్టడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళగలిగితే వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా మంచిది. వీటి వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. గోచారపరమైన విషయాల్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందులకి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునే అంశం ఏంటి అంటే ఒక చక్కటి మోరల్ స్టోరీని చెప్పుకోవడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏంటి అంటే ఒక సందర్భంలో ఒక వ్యక్తి దగ్గరికి, అంటే ఒక మాంక్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను చాలా రకాలైన సమస్యల్ని అనుభవిస్తున్నాను జీవితంలో, మీరు అందరికీ కూడా, గౌతమ బుద్ధుడి దగ్గరికి వస్తాడు ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఏం చెప్తాడంటే, మీరు అందరికీ అన్ని విషయాల్లో పరిష్కారం చెప్తున్నారు కదా, నాకు కూడా చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి, వాటికి మీ దగ్గర పరిష్కారం కోసం వచ్చాను నేను అంటాడు. ఒకానొక ఫార్మర్ వచ్చి, ఏంటి నీకున్న సమస్య అని అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే, నేను ఏదైనా వ్యవసాయ భూమికి సంబంధించింది ఏదైనా వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అధికంగా వర్షాలు వచ్చేసి ఆ యొక్క పంట పాడైపోవడం, లేదా అసలు వర్షాలు రాకుండా పంటలు అయిపోవడం, ఇది ఒక సమస్య. రెండోది, నా కుటుంబంలో నా భార్యతో నాకు ప్రతిరోజు ఏదో విషయంలో గొడవ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆవిడ ఒక రకంగాను, ఇంకోసారేమో నన్ను సాధించినట్టుగా మాట్లాడడం, వీటితో నేను ఇబ్బంది పడుతున్నాను. ఇక నా కొడుకు కొన్నిసార్లు నాకు అతను రెస్పెక్ట్ ఇస్తాడు, మరి కొన్నిసార్లు ఇవ్వకపోవడం, దీనివల్ల నాకు ఘర్షణగా ఉంది. భార్య కూడా నా సంతానాన్ని సమర్థించడం వల్ల నేను ఘర్షణ అనేది అనుభవిస్తున్నాను. అలాగే నాకు నా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది నా గురించి, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నా గురించి గాసిప్స్ అవన్నీ మాట్లాడడం వల్ల నాకు చాలా చికాకుగా ఉంది. ఇదే కాకుండా ఇంకా ఏంటి అంటే, చాలామంది నా దగ్గర అప్పులు తీసుకున్నారు, వాళ్ళెవరూ నాకు ఇంకా పూర్తిగా తీర్చలేదు. అలాగే నేను కూడా చాలా చోట్ల తీసుకున్నాను, నేను ఇంకా తీర్చలేదు. ఇలా ఏదో రకమైన ప్రాబ్లమ్స్ అనేవి నాకు చాలా అధికంగా ఉన్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్ మీ దగ్గర దొరుకుతుందని చెప్పి నేను ఇక్కడ మీ దగ్గరికి వచ్చాను నేను అని చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు గౌతమ బుద్ధుడు ఏం చేస్తాడంటే, ఒక నిమిషం అన్నీ విని అతను చెప్పిందంతా కూడా చాలా పేషెన్స్గా వినేమంటాడంటే, ఆయన నీ సమస్యలకి నేను సమాధానం చెప్పలేను అంటాడు. వెంటనే ఆ వ్యక్తి కోపం వస్తుంది. అదేంటి, మీరు అంతటి గొప్ప వ్యక్తి, మీరు ఎవరికైనా సమస్యకి సమాధానం చెప్పగలరు, ఎవరి సమస్య అయినా మీ దగ్గర తీరిపోతుందని చెప్పి అందరూ మీ దగ్గరికి వస్తారు కదా, మీరు ఇలా అంటే ఎలాగని కొంచెం కోపంగా మాట్లాడతాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు, చూడు, ఇక్కడ జీవితంలో ఇప్పుడు నువ్వు చెప్తున్నదంతా వింటుంటే ఒక సమస్య
తీరిన తర్వాత ఇంకో సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంది. మొత్తం 83 రకాలైన సమస్యలు ఉంటాయి ఎవరికైనా జీవితంలో. ఈ 83 రకాలైన సమస్యల్లో ఏది నువ్వు సాల్వ్ చేసుకున్నా ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. 83 సమస్యలు కాకుండా 84వ సమస్యని నువ్వు గనక ముందు సాల్వ్ చేసుకోగలిగితే నీకు ఈ 83 సమస్యలతోనూ సమస్య ఉండదు అంటాడు. అదేంటి నాకుండే 84వ సమస్య ఏంటి అని అడుగుతాడు ఫార్మర్. అడిగితే 84వ సమస్య అనేది ఏంటి అంటే అది నీకు ఈ అసలు సమస్యలే ఉండకూడదు జీవితంలో అన్నదే నీ 84వ సమస్య. ఆ 84వ సమస్యకి రూట్ కాజ్ ఏంటి అంటే డిజైర్, అంటే కోరిక. ఆ రకంగా నాకు ఏ సమస్య ఉండకూడదన్నదే నీ యొక్క ఒకానొక సమస్య ఉండకూడదు అనుకోవడమే సమస్య 84వది. దానికి ఆధారం కోరిక అనేది. కాబట్టి ముందు 84వ సమస్యను నువ్వు సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 83 సమస్యలు సాల్వ్ అయిపోతాయి అంటాడు ఆయన. అది అతనికి అర్థం కాదనమాట. తర్వాత కొంతసేపు ఆలోచించిన తర్వాత అవును కదా, ముందు ఏ సమస్య లేదు అనుకుని మనం జీవితాన్ని మొదలుపెట్టి దాని పరంగా ఎదురవుతున్న సమస్యల్ని ఎదుర్కొంటూ ఎలాంటి ఛాలెంజింగ్ సమస్యలైనా సరే ఎదుర్కొనే స్థైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నట్టు అనమాట అని అతను అనుకుంటాడు. ఇది నిత్య జీవితంలో కూడా మనం అప్లికబుల్ చేసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి జీవితంలో రకరకాల సమస్యలు ఉంటాయి. కొన్ని సాల్వ్ చేసుకోగలిగినట్టుగా ఉంటాయి, కొన్ని సాల్వ్ చేసుకోలేనట్టుగా ఉంటాయి. అది కొందరికి కుటుంబం పరంగా కావచ్చు, కొందరికి విద్యాపరంగా కావచ్చు, కొందరికి సంతానపరంగా కావచ్చు, మరి కొంతమందికి ఇంకో రకంగా అంటే వాళ్ళ చదువుకి స్థాయికి తగిన ఉద్యోగం లేదని, కొంతమందికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు. ఎప్పుడు ఏదో సమస్య నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య అయిపోయింది అనుకుంటుండగానే రెండో సమస్య వస్తుంది. కాబట్టి అసలు సమస్యలే లేకుండా ఉండాలి అన్న ఫీలింగ్ అనేది ఏర్పరచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఈ ఫేటుకు కారణం ఇదే, ఇలా గనక లేకపోతే నేను ఇలా ఉండేవాడిని, ఇది కాకపోతే నాకు ఇలా బాగుండేదని రకరకాలుగా తనకి తాను అనుకుంటూ ఉంటాడు. కానీ అసలు ఆలోచించవలసింది ఏంటంటే ఈ సమస్యలు ఎప్పుడు నాకు సాల్వ్ అయిపోతాయి అని అనుకునే ముందు ఏ సమస్యనైనా ఎదుర్కొనేటప్పుడు అప్పుడు 84వ సమస్యను మనం గుర్తించుకోవాలి. అంటే మన జీవితం అందరి జీవితాల్లో కూడా 83 రకాలైన సమస్యలు ఉన్నాయి. 83 అని ఆయన అన్నారు అంతే, కానీ 83 అంటే అనేక రకాలైన సమస్యలు, ఒక సమస్య తర్వాత ఒక సమస్య. విద్య, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, దాంతోపాటు కెరీరు, ఆర్థికం, ఏదో ఒకటి వస్తూనే ఉన్నప్పుడు అవి అలా ఉన్నప్పుడు దాంతోపాటుగా మనం సమానంగా జీవితాన్ని సాధించుకుంటూ అవి జీవితంలో ఒక భాగం అనుకుంటూ దానికి ఎడిక్ట్ అయిపోయి దానివల్ల బాధపడుతూ ఉండిపోకుండా దాన్ని గమనించుకుంటూ దాన్ని అధిగమించే ప్రవర్తనని మనలో మనం ఫస్ట్ డెవలప్ చేసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యం. ఈ 84వ సమస్య ఏంటి మనం అప్పుడు ఆ టైంలో గుర్తించుకోవాల్సింది, సమస్యలు అనేవి అందరి జీవితంలో సాధారణంగా అది బై పార్ట్లా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటిని అధిగమించడానికి ఒక పద్ధతి వాటితో పాటు సమానంగా వెళ్ళిపోయి ఇది ఎప్పటికీ తీరదు, ఈ సమస్య సాల్వ్ అయిన తర్వాత మనం చూద్దాం అనుకోవడం, లేకపోతే శాంతియుతంగా పరిష్కరించుకోవడం అవే అన్నిటికీ సమాధానం కాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నప్పుడు 84వ సమస్యను గుర్తించుకోవాలి. ఏమిటి 84వ సమస్య? అసలు సమస్యలే వద్దు అనుకోవడం. అసలు సమస్యలే వద్దు అని అనుకోవడం అంటే దాని అర్థం ఏంటి? సమస్యలు వద్దు అనుకోవడం కాదు అక్కడ దాని అర్థం. ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, దాన్ని ఫేస్ చేయగలిగిన ఛాలెంజెస్, ఇబ్బందులు ఎన్ని ఎదురవుతున్నా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే శక్తి కనుక మనం ఫస్ట్ సాధించుకోగలిగితే ఆటోమేటిక్గా 83 సమస్యలు ఏంటంటే ఎప్పటికప్పుడు ఉద్భవిస్తున్న సమస్యలు లాంటివి అనమాట. ప్రతి చిన్న దానికి మనం ఇలా ఇదైపోయి ఇప్పుడు ఎలా అయితే ఫార్మర్ వచ్చి చెప్పాడు నాకు భార్య వల్ల సమస్య, సంతానం వల్ల సమస్య, లేకపోతే యొక్క రుణాల వల్ల సమస్య, లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల సమస్య, ఇవన్నీ కూడా సమస్యలే. ఇవన్నీ సమస్యలు అనుకున్నప్పుడు అసలు సమస్యలే వద్దు అంటే ఏ సమస్యనైనా సాధించగలను అనే ఒక రకమైన శక్తిని వ్యక్తి తనకి తాను అనుకోవడం అనేది మొదలుపెట్టి నేను ఫేస్ చేయగలను, ఏ ఛాలెంజ్నైనా నేను ఫేస్ చేయగలను అనే శక్తిని తను తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్స్ని అతను సాల్వ్ చేసుకోగలుగుతాడు. అలా కాకుండా ఒక సమస్య దగ్గరే తను ఆగిపోయి అమ్మో ఇది ఇలా ఉంది, దీంట్లో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, అయ్యో నేను ఆశించినంత జీతం లేదు, సంతృప్తి అనేది మెయిన్ కాజ్. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రిప్లై ఏంటంటే సమస్యలు ఉన్నాయి, ఆశించిన స్థాయిలో జీతం, ఆశించిన స్థాయిలో ఉద్యోగం ఇవన్నీ లేవు అని చెప్పి అది సమస్య అనుకుంటూ అందిన దాన్ని కూడా బాధ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళేదానికన్నా దానికి సొల్యూషన్ ఆలోచించటమో లేకపోతే దాన్ని ఇంకా అధిగమించడానికి కృషి చేసి, అంటే ఇది నచ్చలేదు దీనికంటే అధిగమించడానికి నీ కృషి కావాలి, సంతృప్తి కావాలి. ఒక చోట కృషన్నా చేసి సక్సెస్ అవ్వాలి, లేదా ఉన్నదాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసే యాక్సెప్టెన్స్ అనేదన్నా రావాలి. ఇవేమీ కాకుండా అసలు నాకు సమస్య వద్దనుకుంటే జీవితంలో ఒక భాగం సమస్య కాబట్టి అన్ని సమస్యలకి
ఒకటే సొల్యూషను 84వ సమస్య అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని నిజ జీవితంలో కూడా వ్యక్తులు అప్లికబుల్ చేసుకున్నట్లయితే అనేక సమస్యలకి మనకి సమస్యల్లో భాగంగా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఫేస్ చేసే శక్తి అనేది వ్యక్తి అలవర్చుకోవాలి. డైనమిక్గా డెసిషన్ తీసుకోవాలి, దాంట్లో ఉండిపోకూడదు, సమస్యకి సమస్యే ఇది కాకూడదు. ఆ రకంగా చేసుకుంటూ తనని ఆ రకంగా మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యనైనా అధిగమించే శక్తిని ముందు అతను పొందగలుగుతాడన్నది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.